ఈ 6th వన్ ఎపిక్ స్క్రీన్ అంటే పెద్ద స్క్రీన్ అనమాట. నాకు తెలిసి తెలంగాణలో ఒకటే స్క్రీన్ ఉంది. బాగానే స్క్రీన్ అయితే పెద్దగా ఉంది మామ, నార్మల్ థియేటర్తో పోలిస్తే. అంబియన్స్ వచ్చేసి ఇలా ఉంది మామ. ఇదిగోండి మన మాస్ మహారాజా రవితేజ థియేటర్కి అయితే ఫైనల్గా. ₹150 అయితే వర్తు. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం ఫంకీ సినిమాకి అయితే వచ్చాము. ఎక్కడికో కాదు, మన రవితేజ గారి ఏఆర్టీ సినిమాస్కి. సో మేమైతే ఎపిక్లో బుక్ చేసుకున్నాం. ఒక్కొక్క టికెట్ ₹200 పడ్డది. సో ట్యాక్సెస్తో కలిపి ఇద్దరికి 450 అయింది. మాల్ ఎలా ఉందో మొత్తం చూపిస్తా, అలాగే ఎపిక్ స్క్రీన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. నేనైతే ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన వేరే సినిమాలకి. సో వీడియో తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మన వీడియోని అయితే అర్జెంట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా అయితే ఒక 1 అవర్ తర్వాత ఉంది. సో ఈ లోపల అయితే మనం ఒకసారి బర్గర్ కింగ్ లో బర్గర్ అయితే తినేసి, బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి, బ్యాచిలర్స్ కాబట్టి బర్గర్ అయితే తిని సినిమాకి అయితే వెళ్దాం. అయితే ఇలా ఉంది మా బయట. సో ఇది వచ్చేసరికి వనస్థలిపురం మెయిన్ రోడ్కి ఆపోజిట్ లో కనిపించేస్తుంది మీకు. సో ఇది చాలా ఫేమస్. 6 స్క్రీన్స్ ఉంటాయి ఇందులో. సో లోపలికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం. ఒకసారి షాపింగ్ మాల్ ఒక రౌండ్ వేసేద్దాం. ఫస్ట్ అయితే రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ అవన్నీ అయితే ఉంటాయి. సో సెకండ్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం ఒకసారి. సో సెకండ్ ఫ్లోర్లో కూడా మామూలుగా డ్రెస్సెస్, క్లాత్స్, స్టైల్ యూనియన్స్ ఇవే ఉన్నాయి మామ. మనం షాపింగ్కి రాలేదు కాబట్టి సీదా తినడానికి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. సో మాల్ మాత్రం మరీ అంత పెద్దదని చెప్పలేను కానీ ఒక నార్మల్ అని చెప్పొచ్చు. సారీ మామ, నేను ఫస్ట్ మాల్ చూడగానే 2 ఫ్లోర్స్ అనుకున్నా, కాదు 3 ఫ్లోర్స్ ఉన్నాయంట. సో సెకండ్ ఫ్లోర్లో కూడా మొత్తం షాపింగ్ సంబంధించినవి ఉన్నాయి. సో బర్గర్ కింగ్ అయితే వచ్చేసి 3rd ఫ్లోర్ అంట. సో మనం 3rd ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ 3 మొత్తం షాపింగ్ సంబంధించినవి ఉన్నాయి. అటు సైడ్ ఒకటి మిస్టర్ డై అని చెప్పి టాయ్స్ షాప్ కూడా ఉంది మాల్ అయితే చూడడానికి మంచిగా ఉంది. కాకపోతే ఇంకా షాపులు ఇంకా చాలా రావాల్సినవి అనుకుంటా, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి అయితే వచ్చి ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే చూద్దాం. సో పైకి రాగానే బర్గర్ కింగ్ అయితే వచ్చేసింది. సీటింగ్ అయితే పెద్దగా ఉంది. థియేటర్ వచ్చేసి సేమ్ బర్గర్ కింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది మామ, ఇదే ఫ్లోర్లో థియేటర్కి ఎంట్రీ అయితే. సో ఫస్ట్ అయితే మనం బర్గర్ తినేసి తర్వాత సినిమా అయితే చూద్దాం. మనమైతే బర్గర్ కింగ్లో ₹99కి 2 చికెన్ బర్గర్లు అయితే వస్తాయి మామ. అదైతే తీసుకున్నాం. అదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ. బర్గర్ కింగ్ పక్కన ఇట్లా మిషన్స్ ఉంటాయి. సో ఇల్లు అయితే మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ బర్గర్ ₹24 అంటే నేను బర్గర్ అనుకున్నాము, కాదు బర్గర్ కాదంట, అది చీజ్ స్లైస్ అంట. ₹24. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంట, కొత్తగా యాడ్ చేశారు. ఏమున్నాయి చూద్దాం. ఇదైతే మన బడ్జెట్ కాదు. సో మన నార్మల్గా ₹99. ₹99 అన్న, ₹2 burgers for offers. 2 burgers ఆర్ ఆఫర్స్. బడ్జెట్ అయితే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మన సినిమా చూసిన తర్వాతకి మళ్ళీ బయటికి వెళ్ళి ఏదైనా తిందాం. సో ఇంత టైం పాస్కి ఎట్లయినా సినిమాకి ఇంకో ½ an hour ఉంది కదా అని బర్గర్ అయితే తినడానికి వచ్చినాం. చూడండి మా ఈ మిషన్లో ఇదే ప్రాబ్లం, టచ్ అయితే పని చేయదు సక్కగా. చూసారా గాయ్స్, ట్యాక్స్ ₹2 అయితే ₹3 అయితే పడ్డది. సారీ ₹4 అయితే పడ్డది. ₹99 కాబట్టి 103 పడ్డది. సో ట్యాక్స్కి ₹4. అయితే మనం ఇలా నెంబర్ ఎంటర్ చేస్తే మన ఫోన్కి అయితే వచ్చేస్తుంది అన్నమాట రిసిప్ట్. సో ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి అలా చూపిస్తే మన బర్గర్ అయితే ఇస్తాం. అయితే టేస్ట్గా వరల్డ్ కప్ అని చెప్పి ఏదో ఒక ఆఫర్ అయితే బెటర్ మామ. సో వాళ్ళు ఇస్తారు అనుకుంటా, T20 వరల్డ్ కప్ దాని గురించి. కోకోకోలా వాళ్ళతో కొలాబరేషన్ అనుకుంటా. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నార్మల్గానే ఉంటుంది. బడ్జెట్లో కావాలనుకుంటే బర్గర్ కింగ్ బెస్ట్ మావ. ₹99 అయితే బెస్ట్ మావ. ప్యాటీ కూడా చూసుకోవచ్చు, సింపుల్ ఉంటుంది. మైనీస్, ఆనియన్, ఓ చికెన్ లోడెడ్ అయితే ఇస్తాడు ఫ్రై చేసి. బర్గర్ అయితే అందరు చాలా తక్కువ తింటారు మామ. బర్గర్ రివర్స్ పెట్టి తినాలి, సో కింద పడదు. ₹99కి 2 బర్గర్లు అంటే బెస్ట్. నాకు తెలిసి బర్గర్ కింగ్లో తప్ప ఎక్కడ దొరకదు. టేస్ట్ కూడా మరీ తీసేసినట్టు కాకుండా పర్లేదు, బాగానే ఉంటుంది. బడ్జెట్లో అయితే బెస్ట్. చికెన్ ప్లేట్ అయితే క్రిస్పీగా, చికెన్ ప్లేట్ అయితే బాగుంది.
టేస్ట్ ఎట్లుందన్న? 99 రూపీస్కి 2 బర్గర్స్ చికెన్ అది ఓకే, బాగుంది. విత్ ఆనియన్స్ విత్ క్రీమ్ ఫ్రైడ్ చికెన్ ప్యాటీ బర్గర్ కూడా బాగుంది. హాయిగా ఒక కాంబో తీసుకొని ఒక మూవీ చూస్తే. మూవీ టైం అయితే అయింది, మనం అయితే లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ ఫ్లోర్ మొత్తం ఏఆర్టీనే. లోపల రాగానే అంబియన్స్ అయితే బాగుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 1-2 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 5-6 ఉంది. ఈ 6th వన్ ఎపిక్ స్క్రీన్ అంటే పెద్ద స్క్రీన్ అనమాట. నాకు తెలిసి తెలంగాణలో ఒకటే స్క్రీన్ ఉంది, అది కూడా విత్ డాల్బీ అట్మాస్ లేజర్ ప్రొజెక్షన్. స్క్రీన్ 3-4 అయితే అట్టున్నాయి ఎంట్రీస్, అటు ఒక 3 ఇటు ఒక 4 ఉంది ఎంట్రీస్. అంబియన్స్ అయితే మంచిగా ఉంది. సో మన మూవీ స్టార్ట్ కావడానికి ఇంకో 10 minutes ఉంది. స్టార్ట్ కాగానే వెళ్దాం. అయితే స్టార్ట్ అయింది అనుకుంటాం మనం. సో మన స్క్రీన్ 6కి అయితే వెళ్దాం. ఎపిక్ డాల్బీ అట్మాస్ లేజర్ ప్రొజెక్షన్ అంట. ఎంట్రీ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది, నీట్గా. సో బాగానే స్క్రీన్ అయితే పెద్దగా ఉంది మామ. నార్మల్ థియేటర్తో పోలిస్తే కింది నుంచి పై వరకు టోటల్ ఫిల్అప్ అయ్యింది స్క్రీన్. సో ఎపిక్ వచ్చేసి ఎపిక్ లోగో కూడా ఉంది. సో అంబియన్స్ వచ్చేసి ఇలా ఉంది మా, మంచిగా ఉంది అంబియన్స్. మన సీట్ అయితే ఇట్లా లాస్ట్ 2 seats 1-2 అయితే వచ్చింది. థియేటర్ లోపల అంబియన్స్ అయితే సూపర్ ఉంది. స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది మా. సో స్పీకర్స్ కూడా చూసుకోవచ్చు, డాల్బీ అట్మాస్ కాబట్టి పైన మొత్తం స్పీకర్స్ తోటి ఫుల్ అప్ అయి ఉంది, బ్లాక్ థీమ్ తోటి చాలా నీట్గా బాగుంది. సో నేనైతే లాస్ట్ కూర్చున్నా 1-2 seats, కానీ వ్యూవింగ్ యాంగిల్ మాత్రం మంచిగా ఉంది మామ. సినిమాకి వచ్చాం కాబట్టి అనేది సిగ్నేచర్ స్టైల్. సో సినిమా అయితే స్టార్ట్ అయిన తర్వాతకి అసలు సినిమా ఎలా ఉందైతే చెప్తా. సో అనుదీప్ అంటేనే గుర్తొచ్చేది కుళ్ళు జోగులో. సో ఈ సినిమాలో మరి అలాంటి ఎన్ని ఉంటాయో చూద్దాం. ఇంటర్వెల్ అయితే ఫస్ట్ హాఫ్ రివ్యూ అయితే ఇస్తా ఇంటర్వెల్ రాగానే. సో వీడియోని అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాతకి నైట్ అయితే మీకు ఒక స్పెషల్ బిర్యానీ స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మర్చిపోకండి. వంశీ భయ్య ముందే చెప్పాను, మా చింటూ బాయ్ నాగవంశీ ఫస్ట్ చెప్పాడు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఓన్లీ సినిమా ఫ్లోలో వెళ్ళిపోద్దని మాత్రం రాకండి. ఏదన్నా కుళ్ళు జోకులు అవి వర్కౌట్ అవుతుంది అనుకుంటే వచ్చి చూడాలి. జస్ట్ మనం ఎంటర్టైన్ చేస్తే చాలు. స్టోరీ స్క్రీన్ ప్లే అన్నీ మనకైతే అవసరం లేదు. చూద్దాం. లాస్ట్ 2 ఫిలిమ్స్ మామూలుగానే ఉన్నాయి. ఇది ఎట్లుంటే చూడాలి. నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది జస్ట్ ఎంటర్టైనింగ్, ఏదో నవ్వడానికి కోసం అయితే సినిమా వచ్చింది. ఎందుకంటే ఫ్రైడే వీకెండ్, సో పొద్దున్న నుంచి వర్క్ చేసేది వచ్చిన, జస్ట్ నవ్వుకుంటే చాలు. థియేటర్ కూడా హౌస్ఫుల్ అయింది. థియేటర్ అయితే హౌస్ఫుల్ అయింది. సో థియేటర్ అయితే మొత్తం హౌస్ఫుల్ అయితే అయిపోయింది. మాకైతే సీట్లు దొరకలేదు, అందుకే లాస్ట్ 2 అయితే ఉన్నాయి. సో మూవీ అయితే ఎలా ఉంది. ఎపిక్లో కానీ ఏ స్క్రీన్లో అయినా ఫస్ట్ సినిమా పడే ముందు అయితే రవితేజది ఏఆర్టీ సినిమాస్ ఇలా ఒక ప్రోమో అయితే వస్తుంది మామ, రవితేజది. ఇదిగోండి మన మాస్ మహారాజా రవితేజ థియేటర్కి అయితే ఫైనల్గా. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మాస్క్ దాస్ కూడా లైక్ చేయండి. సో ఈరోజైతే మనం మాస్క్ దాస్ సినిమా మాస్ మహారాజా థియేటర్లో అయితే చూడబోతున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా. ఈ ప్రోమో కోసం అయితే మిస్ కాకుండా సినిమా థియేటర్కి అయితే వస్తారు చాలామంది. వీడిని అయితే లైక్ చేయండి, అలా కింద కామెంట్ చేయండి మా. ఈ ప్రోమో ఎవరెవరికి ఇష్టమో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడే సినిమా అయిపోయింది, ఇప్పుడు ఇంటర్వెల్ వచ్చింది మా. ఇప్పుడే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. సినిమా అయితే నాకైతే పెద్ద ఎక్కలేదు మా. సో అసలు డైలాగులు అయితే సింకే లేవు, ఒక సీన్కి సంబంధం కూడా లేదు. సో సెకండ్ హాఫ్ అయితే ఎట్లుంటుంది చూడాలి. నీకు నచ్చిందనే? కామెడీ కూడా నాకైతే ఇప్పటివరకు అయితే కామెడీ నాకు 2 చోట్ల వరకు అయితే అయింది అంతే. కష్టమే. ఫస్ట్ హాఫ్ అయితే బాగా యావరేజ్ కూడా కాదు, బిల్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది చూడాలి. ప్రైజెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి, అంటే కొన్ని మరీ ఎక్కువ ప్రైజ్ అనిపిస్తున్నాయి. కొన్ని అయితే ఈ అంబియన్స్ కంటే మల్టీప్లెక్స్ వాటితో పోలిస్తే పర్లేదు అనిపిస్తుంది. కనీసం సెకండ్ హాఫ్ అన్నా ఎలా ఉంటుంది చూడాలి.
ఫస్ట్ హాఫ్ అయితే దెబ్బేసింది, వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ చూద్దాం. ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. సో మా ఫ్రెండ్ గారు అయితే కూడా వచ్చిండు. అరే సినిమా ఎట్లుందిరా? బాగుంది, నిజం చెప్పు. ఇదేమో బాగుందిరా. నాకైతే నచ్చలేదు. సో నీకు ఎట్లా అనిపించింది అన్న? జోక్స్ కూడా నాకు ఓన్లీ ఒక 2-3 ప్లేసెస్ లో, జోక్స్ అయితే క్లైమాక్స్ లో ఒక చోట, కొన్ని చోట్ల జోక్స్ అంతే. సినిమా అయితే నాకైతే ఎక్కలేదు. అనుదీప్ కేవి మళ్ళా డిసప్పాయింట్. జాగ్రత్తలు అంత అయితే లేదు, జాగ్రత్తలు కాదు అసలు. కామెడీ కూడా ఓన్లీ కొన్ని పొజిషన్స్ లో పడినాయి. సో సినిమా అయితే నాకైతే ఎక్కలేదు. ఇప్పుడే సినిమా కంప్లీట్ అయింది. అలా బయటికి వస్తే వనస్థలిపురం నుంచి బిఎన్ రెడ్డి వెళ్ళే రూట్లో బగారా బువ్వ కోడి కూర అనే ఒకటైతే కనిపించింది, మా 4 AM బిర్యానీ. సో అదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో మేమైతే ఒకటి చికెన్ పులావ్ చెప్పాం, 150 రూపీస్ పడ్డది. దాంట్లోకి 4 కబాబ్ పీసెస్ కూడా ఇస్తాడంట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బిర్యానీ వచ్చేసి ఇలా ఉన్నాయి. బిర్యానీ రైస్ వచ్చేసరికి ఇలా ఉంది మామ, ఇది తినే రైస్ లాగా ఉంది. దీంట్లోకి అయితే ఒక 4 కబాబ్ పీసెస్ కూడా ఇచ్చాడు, ఫ్రై పీసెస్. సో పీసెస్ కూడా చూసుకోవచ్చు, కొంచెం గట్టిగానే ఉంటాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీంట్లోకి ఇలా మంచి నిమ్మకాయ పిండుకొని దీంట్లోకి ఒక చికెన్ గ్రేవీ కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే ఉట్టిగా బిర్యానీ నేను చూద్దాం. బాగుంది. రైస్ ఫ్లేవరు ఘాటుగా చాలా బాగుంది. ఒకసారి గ్రేవీ అయితే ట్రై చేద్దాం. మంచి ఉల్లిపాయ పెట్టుకొని ₹150 అయితే వర్తు. అంటే స్పైస్ లెవెల్స్ కానీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది, బాగుంది. కాకపోతే ఇది బిర్యానీ లెక్క కాదు, పులావ్ ఘాటుగా బాగుంది, ట్రై చేయొచ్చు. ₹150 అయితే వర్త్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మా అన్న కూడా టేస్ట్ చేస్తున్నా. ఎట్లుందన్న టేస్ట్? బాగుందా? ఫ్రెష్ ఫ్లేవర్ చికెన్ పీస్ బాగుంది. ఆ గ్రేవీ ఒకసారి ట్రై చేయి. నాకైతే గ్రేవీ నచ్చింది. ఇది చికెన్ గ్రేవీ విత్ రైస్, ఓన్లీ రైస్. బాగుంది, ఘాటు ఉంది. మెనూ ప్రైజెస్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి మా. చికెన్ పులావ్ వచ్చేసి ₹150 పడ్డది. సో రేట్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. అంబియన్స్ అయితే ఎలా ఉంటుంది? వనస్థలిపురం నుంచి బిఎన్ రెడ్డి వెళ్ళే సైడ్లో లెఫ్ట్ సైడ్లో మీకు బంగారు బువ్వ కోడి కూర అని అయితే అవుపిస్తుంది ముందర. టేస్ట్ అయితే ఫ్లేవర్ఫుల్గా ఘాటుగా చాలా బాగుంది. మీరైతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చితక్ కొట్టేస్తుంది. ₹150 అయితే వర్త్. అలా మంచి చికెన్ పులావ్ తిన తర్వాత ఒక మంచి ఇరానీ చాయ్ తాగితే సో అది గాయ్స్, ఇప్పటితోటి అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మరో వీడితో ముందుకు వచ్చేస్తా. బాయ్.